హాయ్! ఈ లోకంలో ఒక నిజం ఉందండి. అదేంటంటే డబ్బు ఉన్నవారిని అందరూ గుర్తుపడతారు. అయితే బలవంతుల్ని అందరూ పక్కన పెట్టుకుంటారు. కానీ దరిద్రుల్ని ఎవరు పక్కన పెట్టుకుంటారు? దీనస్థితిలో ఉన్నవాడిని ఎవరు పక్కన పెట్టుకుంటారు? కుటుంబం లేనివాడిని ఎవరు చేరదీస్తారు? అయితే మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. వాళ్ళందరికీ ఎవరున్నారో దేవుడున్నాడు. ఆ దేవుడు కూడా ఎలా ఉంటాడు అనేది ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అయితే కీర్తనలు 12వ అధ్యాయం 7వ వచనం ఇలా ఉంటది. ఏంటి అంటే, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. అంటే దేవుడు ఎప్పుడు కూడా బలహీనుల దేవుడనమాట. దేవుడు ఎప్పుడు కూడా బలహీనుల దేవుడు. ఎందుకంటే లోకంలో బలవంతుల్ని చాలామంది పొగుడుతారు. చాలామంది పక్కన పెట్టుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా దరిద్రులు పక్కనే ఉంటాడు. బలహీనులు వాళ్ళు పక్కనే ఉంటాడు. అంటే దరిద్రుడు అంటే కేవలం ఒక్క డబ్బే లేనివాడు కాదండి. బాగా గమనించండి. దరిద్రుడు అంటే సహాయం లేనివారు, ఒంటరిగా ఉన్నవారు, నిరాశలో ఉన్నవారు, కుంగిపోయి ఉన్నవారు, కుటుంబం లేనివారు. అంటే దరిద్రుడు మొరపెట్టగా యెహోవా విన్నాడు. అంటే దేవుడు అటువంటి వారిని ఎప్పుడు కూడా వదలడు. అయితే ఈ వాక్యం ద్వారా ఒక రక్షణ మీకు ఇవ్వబోతున్నాడు. అది ఏంటి అంటే నిత్యము వారిని రక్షిస్తాడంట. ఎవరిని? ఆ బలహీనంగా ఉన్న వాళ్ళని రక్షిస్తాడంట. అయితే దేవుడు కాపాడడం అనేది తాత్కాలికం కాదండి, శాశ్వతం, పర్మనెంట్ అన్నమాట. మనుషులు సహాయం చేస్తారో చేయకపోవచ్చు, కానీ దేవుడు సహాయం చేస్తాడో, చేసే సాయం ఎలా ఉంటుందంటే ఎప్పటికీ నిలిచిపోయేలా చేస్తాడనమాట. ఎందుకంటే దేవుడే మనకు ఆశ్రయము, బలము. ఎప్పుడు కూడా దేవుడు తక్కువగా ఉన్నవారిని, హేళన చేసిన వారిని పైకెత్తుతాడనమాట. ఒంటరిగా ఉన్న వాళ్ళని యోసేపుని జైల్లో ఉన్నప్పుడు రాజుగా అయ్యాడనమాట. దావీదు గొర్రెల కాపరి జీవితంలో నుంచి రాజుగా అయ్యాడనమాట. అయితే దేవుడు ఎప్పుడూ కూడా తక్కువగా ఉన్న వారినే పైకి ఎత్తుతాడనమాట. నిజంగా కదండి. లోకం నిన్ను వదిలేసిన దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ఎందుకంటే దరిద్రుడు, బలహీనుడు, కుటుంబం లేనివారు, సహాయం లేనివారు, ఒంటరిగా ఉన్నవారు ఎప్పుడూ కూడా వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు, దేవుని బిడ్డలు. ఈరోజు దేవుడు నీకు చెబుతుంది ఏంటంటే, నేను నిన్ను కాపాడతాను. నువ్వెప్పుడు కూడా ప్రార్థనలో ఉండు. ప్రభువా మా జీవితాల్ని నీ చేతుల్లో పెడుతున్నాను అని ప్రార్థన చేసుకో. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.